ఓం ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. ప్రశ్నోత్తరి. కస్యాస్తి నాశే మనసో హి మోక్షః క్వ సర్వధా నాస్తి భయం విముక్తౌ శల్యం పరం కిం నిజమూర్ఖతైవ కే హ్యుపాస్యా గురుదేవ వృద్ధాః. కస్యాస్తి నాశే మనసో హి మోక్షః. దేనిని జయిస్తే లేదా నశింపజేయటం అంటే జయించటం, మోక్షం సిద్ధిస్తుంది. మనసః మనస్సుని జయిస్తే మోక్షమే. క్వ సర్వధా నాస్తి భయం విముక్తౌ. భయాన్ని తొలగించేటువంటిది ఏది? మోక్షం. రెండవది ఉంది అనుకోవటమే భయం. శల్యం పరం కిం. ముళ్ళు వలె బాధించేటువంటిది ఏది? నిజమూర్ఖతైవ. తన యొక్క మూర్ఖత్వమే వ్యక్తిని ఒక ముళ్ళులాగా బాధిస్తూ ఉంటుంది. ఇతరమైనటువంటిది ఏది వ్యక్తిని బాధించదు. నిజానికి మూర్ఖుడికి ప్రతిదీ బాధ కలిగించేటట్లుగానే అనిపిస్తుంది. కారణం తన మూర్ఖత్వం. కే హ్యుపాస్యా. ఎవరిని ఉపాసించాలి, పూజించాలి నిరంతరం? ఎవరెవరిని పూజించాలి అంటే గురుదేవ వృద్ధాః. గురువులు, దేవతలు, వృద్ధులు. ఉపస్థితే ప్రాణహరే కృతాంతే కిమాశు కార్యం సుధియా ప్రయత్నాత్. వాక్కాయచిత్తై సుఖదం యమగ్నం మురారిపాదాంబుజచింతనం చ. ఉపస్థితే ప్రాణహరే కృతాంతే. అవసాన దశలో మృత్యువు ఆసన్నమైనటువంటి సమయంలో, యముడు సమీపంలో ఉన్నటువంటి సమయంలో కిమాశు కార్యం సుధియా ప్రయత్నాత్. ఉత్తములు అయినటువంటి వాడు చేయవలసినటువంటి, విధిగా చేయవలసినటువంటి పని ఏమిటి? వాక్కాయచిత్తై సుఖదం యమగ్నం మురారిపాదాంబుజచింతనం చ. త్రికరణ శుద్ధిగా అవసాన సమయంలో శ్రీహరి పాదపద్మాలని స్మరించటమే, ఆశ్రయించటమే ముఖ్యమైనటువంటి కర్తవ్యం. అది మృత్యువుని దూరం చేస్తుంది, శ్రేయస్సుని కలిగిస్తుంది. కేదస్యవ సంతి కువాసనాఖ్యాః కః శోభతేయ సదసి ప్రవిద్యః మాతేవ కాయా సుఖదాసు విద్యా కిమేధతే దానవశాత్ సువిద్యా. కేదస్యవ సంతి. నిజానికి లేదా యథార్థంగా దొంగలు ఎవరు? కువాసనాఖ్యాః. మనలో ఉండేటువంటి దుష్ట సంస్కారాలే దొంగలు వంటివి. కః శోభతేయ సదసి. సభలో రాణించేటువంటిది ఎవరు? ప్రవిద్యః యః ప్రవిద్యః. అంటే ఎవడైతే ఉత్తమమైనటువంటి విద్యని గడించి ఉన్నాడో, ఉత్తమ విద్వాంసుడెవరో అతడే సభలో రాణిస్తాడు. మాతేవ కాయా సుఖదా. కన్న తల్లి వలె సుఖాన్ని కలిగించేటువంటిది ఎవరు? సువిద్యా. సద్విద్యే కన్న తల్లి వలె ఎక్కడ ఉన్నా కూడా సౌఖ్యాన్ని కలిగించేటువంటిది. కిమేధతే దానవశాత్. దానం చేసిన కొద్దీ పెరిగేటువంటిది ఇది, లేదా పంచిపెట్టిన కొద్దీ పెరిగేది ఇది. సువిద్య. విద్య
పంచిన కొద్దీ పెరిగేటువంటిది. మనం నేర్చుకునేటువంటిది మన కోసమే కాదు. 26వ శ్లోకం 81 నుంచి 83వ ప్రశ్న వరకు. కుతో హి భీతి సతతం విధేయ లోకాపవాదాద్భవకాననాచ్చ కో వాతి బంధు పితరశ్చ కేవా విపత్సహాయ పరిపాలకాయే. కుతో హి భీతి సతతం విధేయ. సతతం ఎల్లప్పుడూ దేనికి భయపడుతూ ఉండాలి? లోకాపవాదాత్ భవకాననాచ్చ. లోకాపవాదానికి మరియు సంసార అరణ్యానికి భయపడుతూ ఉండాలి. కోవాతి బంధు పితరశ్చ కేవా. ఇక్కడ 2 ప్రశ్నలు ఇవి. మిక్కిలి ఆత్మీయ బంధుడెవరు? పితరశ్చ కేవా అంటే నిజమైనటువంటి తండ్రి ఎవరు? ఆత్మీయ బంధు అనేటువంటి దానికి విపత్సహాయ, మనం ఆపదలో ఉన్నటువంటి సమయంలో ఆదుకున్నటువంటి వాడు ఎవరైతే ఉంటారో వారే ఆత్మీయ బంధు. పితరశ్చ కేవా, తండ్రి ఎవరు అనంటే పరిపాలకాయే, అన్ని విధములుగా అంటే దేహికముగా, మానసికముగా, ఆత్మజ్ఞానపరంగా పెంచి పోషించేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారే తండ్రి. 27వ శ్లోకం 84, 85 ప్రశ్నలు. బుద్ధ్వా నబోధ్యం పరిశిష్యతే కిం శివప్రసాదం సుఖబోధరూపం జ్ఞాతే తు కస్మిన్ విదితం జగత్ స్యాత్ సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణరూపే. 84వ ప్రశ్న. బుద్ధ్వా నబోధ్యం పరిశిష్యతే కిం. దేనిని తెలుసుకున్నటువంటి పిదప ఇంకా తెలుసుకోవాల్సినటువంటిది ఏది మిగిలి ఉండదో అది ఏది? శివప్రసాదం సుఖబోధరూపం. పరమానందదాయకము జ్ఞానప్రదము అయినటువంటి శివతత్వము తెలుసుకుంటే అన్నీ తెలిసినటువంటివి అవుతాయి. 85వ ప్రశ్న. జ్ఞాతే తు కస్మిన్ విదితం జగత్ స్యాత్. ఏది తెలుసుకున్నటువంటి పిదప ఈ జగత్తు యొక్క నిజస్వరూపం బోధపడుతుంది. సర్వాత్మకే బ్రహ్మణి పూర్ణరూపే. సర్వాత్మస్వరూపమైనటువంటి పరిపూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుంటే జగత్తు యొక్క నిజస్వరూపము అనిత్యత్వం బోధపడుతుంది. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. శంభో శివ 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 శివ. నారాయణ నారాయణ నారాయణ. హరి ఓం తత్సత్.